చిచా మార్నింగ్ లేచి మన జీప్ నేను సెటప్ చూపించిన మన క్యాంపింగ్ సెటప్ అక్కడ నుండి మన బాయ్స్ బ్రేక్ఫాస్ట్ చేసినాక చిన్న అట్లా సౌత్ సైడ్ పుష్ చేస్తూ ఉన్నాం. యాంకరేజ్ కి లేదంటే ఫేర్ బ్యాంక్స్ కి చాలా మంది ఫ్లై అవుతారు, కొంతమంది జూనోకి వస్తారు క్రూజ్ షిప్స్ లో. కానీ నేను ఇప్పుడంటే యాంకరేజ్ లో కాలేజ్ చేస్తున్నా కాబట్టి యాంకరేజ్ లో ఉంటున్నా, యాంకరేజ్ లో తిరుగుతున్నా. బట్ ఇంతకు ముందు లాస్ట్ ఒక 6 years లో నేను అలాస్కాలో ఉన్నన్ని రోజులు యాంకరేజ్ అంటే జస్ట్ పాస్ అవుతున్నాయి అంతే. యాంకరేజ్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ బిగ్ సిటీస్. సో యాంకరేజ్ దాటేసి మనము బెలుగా పాయింట్ అనే ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, ఒక చిన్న పులోవర్ అది. ఒక 0.1-0.2 మైల్ ఒక చిన్న కొండలు ఉంటాయి, చుట్టూ మౌంటైన్స్. సో మౌంటైన్ పక్కనే రోడ్ ఉంటుంది, రోడ్ పక్కన పులోవర్. అక్కడ నుండి ఒక చిన్న హైక్, ఆ చిన్న హైక్ చేసి ఆ 0.1 మైల్ హైక్ చేస్తూ అక్కడ ఒక లుక్అవుట్ ఉంటుంది, మొత్తం ఓషన్ బ్యాక్ వాటర్స్ కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఆపోజిట్ సైడ్ ఆ వాటర్ పక్కనే మళ్ళీ కొండలు ఉంటాయి. కానీ ఆ ఇన్లెట్ లో ఏదైతే ఆ బ్యాక్ వాటర్స్ ఉన్నాయో దాంట్లో వేల్స్ వస్తాయి అప్పుడప్పుడు, బెలుగా వేల్స్. మొన్న నా ఇన్స్ట్రక్టర్ తో ఫ్లై చేస్తున్నప్పుడు నా ఇన్స్ట్రక్టర్ చూసిండు, తను ఫ్లైట్ కంట్రోల్స్ తీసుకుని చూడు అని చెప్తే నేను ఫోన్ తీసి నేను బయట చూస్తున్నా కానీ నాకు కనిపించలేదు. మేబీ నెక్స్ట్ టైం చూసానేమో. కానీ ఆ పులోవ దగ్గర ఆగినప్పుడు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రెయిన్బో చిచా. ఇట్ వాజ్ లైక్ మన కళ్ళ ముందే రెయిన్బో ఉంది, బ్యాక్గ్రౌండ్ లో మౌంటైన్, అసలు బ్యూటిఫుల్ ఉండే. పర్సనలీ నాకు బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్ ఏంటంటే వీళ్ళు చెప్పే ముచ్చట్లు, వీళ్ళు వేసిన జోకులు, అసలు ఒకరిద్దరిది కామెడీ టైమింగ్ ఉంటది, క్రేజీ ఉంటది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అంటే మన బాయ్స్ అని ఇప్పుడు మీరు వచ్చినా లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఇలానే ఉంటారు, సింపుల్ గా క్యాజువల్ గా లైక్ ముచ్చట్లు చెప్పుకుంటూ ఒకటి మీద ఒకళ్ళు పంచులు వేసుకుంటూ అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ చేసే టైంలోనే నాకు పాత మెమరీస్ గుర్తొస్తూ ఉండే. నేను వీళ్ళతోని అప్పుడు 2-3 నెలలు ఉన్నా అని చెప్పిన కదా, అప్పుడు వీళ్ళు క్లాస్లకి వెళ్ళి వస్తుండే. నేను మధ్యాహ్నం అంటే డే మొత్తం సిపిటి ఓపీటీలు అప్లై చేసుకుంటూ, జాబ్స్ అప్లై చేసుకుంటూ, ఆల్రెడీ అప్పటికి మిలిటరీ కాంట్రాక్ట్ సైన్ చేసిన. ఇప్పుడు వీడు సోల్జర్ అవుతుండు, ఆర్మీలోకి వెళ్తుండు అన్నప్పుడు ఒక ప్రీ ట్రైనింగ్ లాగా అన్నట్టు. సో అది చేసినప్పుడు వీళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు జిమ్ కి తీసుకెళ్తుండే. సో ఆ మెమరీస్ అన్ని నాకు గుర్తుకొస్తుండే వీళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. బట్ ఆల్సో లెస్ దాన్ 24 hours, అసలు ఇంకా 24 గంటలు కూడా కాలే. బట్ ఆ లోపే ఇంకో చిన్న పోర్ట్ టౌన్ కి వెళ్ళినాం, ఇంకో పెద్ద హైక్ స్టార్ట్ చేసినాం. సో హైక్ చేస్తున్నప్పుడు ఐ థింక్ నిన్న రాత్రి హైక్ చేసినాం, చాలా పెద్ద హైక్ ఉంది అని చెప్పేసి మర్చిపోయాను. ఇట్స్ లైక్ ఇంకో కొత్త లొకేషన్, ఇంకో కొత్త సెట్టింగ్. ఇప్పుడు డే టైంలో హైక్ చేస్తుంటే కళ్ళ ముందు చాలా బ్యూటిఫుల్ గ్లేషియర్, అక్కడ వాటర్స్, మౌంటైన్స్, అసలు చాలా అంటే చాలా ప్రెడీ ఉండే. ఈ పర్టికులర్ హైక్ నేను లాస్ట్ ఇయర్ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చిండ్రు, వేరే ఫ్రెండ్స్, వాళ్ళని కూడా తీసుకెళ్ళినా. ఆ హైక్ నేను చాలా సార్లు చేసిన. చిచ్చా ఒకటే ప్లేస్ కి 10 సార్లు వెళ్తే బోర్ కొట్టదా చిచ్చా అంటే? మనం వెళ్ళే పర్సన్స్ ని బట్టి ఎక్స్పీరియన్స్ మారుతూ ఉంటది. అట్లాగే అదే ప్లేస్ సమ్మర్ లో, వింటర్ లో, డిఫరెంట్ టైమ్ ఆఫ్ ద డే లో చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటా, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏదో కొత్త థింగ్ నోటీస్ చేస్తూ ఉంటా. బట్ మండలంలో తీసుకెళ్ళినప్పుడు అయితే బ్యూటిఫుల్ సన్సెట్. నేను జస్ట్ వాటర్ లో అట్లా మొహం కడుకొని, చల్ల ఐస్ కోల్డ్ వాటర్, అవి గ్లేషియర్ వాటర్, వెనుకనే గ్లేషియర్ ఉంది. ఆ గ్లేషియర్ బ్రేక్ అయితే చిన్న ఐస్ చంక్స్ ఫ్లోట్ అయితే వస్తాయి. సో అక్కడ కూర్చొని కాసేపు ముచ్చట్లు చెప్పుకొని మంచిగా చిల్ అయ్యి, దాని తర్వాత మళ్ళీ అదే పోర్ట్ టౌన్ లో మేము రాత్రి క్రాష్ అయినాం ఒక హోటల్లో. ఐ థింక్ ఇట్ వాస్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. బట్ మన బాయ్స్ అయితే అసలు ఎక్కడా తగ్గదే లేదా అంటారు. నా ఎనర్జీతో పాటు వాళ్ళు నింపుతున్న ఎక్స్ట్రా జ్యూస్ ని కూడా నేను క్యారీ చేస్తూ డే ఎండ్ చేసినాం. అంటే డే మొత్తం అయిపోయేలోపు ఇంకో చిన్న పిక్నిక్ ఏరియా ఉంటది. మొన్న నెక్లెస్ ఫిషింగ్ కి వెళ్ళినా చూడండి. సో ఆ ప్లేస్ కి వెళ్ళి మంచిగా కూర్చొని ఫైర్ స్టార్ట్ చేసి ఒక చేపని పట్టుకొని ఆ చేపని గ్రిల్ చేసుకొని తిన్నాం. ఆ విషయాలన్నీ నేను చెప్తున్నా, బట్ మేము రికార్డ్ చేయలే. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్ మనం చెప్పడం ఈజీ ఉంటుంది, అది నేను ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి ఎంత స్పెషల్లో నాకు తెలుసు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మూమెంట్. సో అక్కడి నుండి అయితే మనం బ్యూటిఫుల్ ఫాల్ కలర్స్ చూస్తూ ఇంకొద్దిగా ముందుకెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ కాకుండా కొద్దిగా టూరిస్టీ టచ్తో ఉన్న ఒక గ్లేషియర్కి తీసుకెళ్తాం. అది ఇంటర్నెట్లో, ఆన్లైన్లో కొడితే చాలా మందికి తెలుస్తుంది, మాటనుష్కా గ్లేషియర్ అని. ఈ గ్లేషియర్ గురించి చెప్పాలంటే ఆ గ్లేషియర్ కింద డైరెక్ట్ గా ఉన్న ల్యాండ్ ఒక నేటివ్ కార్పొరేషన్. సో వాళ్ళు ఏంటంటే ఇయర్ రౌండ్ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేయరు అక్కడ జరిగే గైడెడ్ టూర్స్ అది ఇది అని చెప్పేసి. బయట ఒక కంపెనీ వచ్చి మేము ఇట్లా టూర్స్ చేస్తాం, దాని నుండి వచ్చిన డబ్బులు మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పేసి. కిందున్న ల్యాండ్ ఏమో కార్పొరేషన్ ది, చుట్టూ ఉన్న ల్యాండ్ ఏమో అలాస్కా స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్, ఫెడరల్ కార్పొరేషన్స్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఓన్ చేస్తాయి అలాస్కాలో. ఆ యాక్సెస్ నుండి అంటే కొన్ని ప్రాపర్టీస్ అక్కడ ఎట్లున్నాయంటే ఒకళ్ళ
లాడ్జ్ ఉంది అనుకోండి, ఆ లాడ్జ్ నుండి కూడా మనకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ లాడ్జ్ లో స్టే చేసే వాళ్ళకి కాంప్లిమెంటరీగా లేదంటే అడిషనల్ ఫీస్ తోని ఆ గ్లేషియర్ దగ్గరికి తీసుకెళ్లి టూర్స్ చేపిస్తూ ఉంటారు. బట్ మనం అయితే జీప్ లో ఆ గ్లేషియర్ యాక్సెస్ రోడ్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు చుట్టూ ఫాల్ కలర్స్, దూరంలో కొండలు, మధ్య మధ్యలో రివర్ స్ట్రీమ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. నేనే గైడ్ చేయడం, నేనే వాళ్ళకి అన్ని చెప్పడం కాకుండా ఒక కొత్త పర్సన్ నుండి ఒక చిన్న పర్స్పెక్టివ్ తెలుస్తుంది అని చెప్పేసి నేను మనల్ని అక్కడికి తీసుకెళ్ళాం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ గ్లేషియర్ ని యాక్సెస్ చేయాలంటే ఓన్లీ వే ఏంటంటే గైడెడ్ టూర్. సో ఇప్పుడు ఆ గైడెడ్ టూర్ తీసుకోవాలంటే లెట్స్ సే ఒక పర్సన్ కి $150 అనుకో. నేను మిలిటరీలో ఉన్న అలాస్కా రెసిడెంట్ కాబట్టి నాకు $50 ఉంటుంది. దాంతో పాటు నేను ఒక ఇద్దరికి స్పాన్సర్ చేయొచ్చు. అంటే స్పాన్సర్ చేసినందుకు వాళ్ళిద్దరు ఫ్రీ వస్తారని కాదు, నాకు వచ్చే ప్రైస్ లోనే వాళ్ళకి కూడా నేను తీసుకెళ్ళవచ్చు. అంటే $450 అయ్యే బదులు సో $50 ఒకడికి, $50 ఇంకొకడికి, సో వాళ్ళకి ఆల్మోస్ట్ $200 సేవ్ అవుతాయి. స్పాన్సర్ చేసి నేను తీసుకుని వెళ్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అది. ఇది మన ఫస్ట్ లుక్ ఆఫ్ ది గ్లేషియర్ చిచా. మనం నడుస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ ఐస్, మొత్తం మౌంటైన్స్, ఫాగ్, ఫాల్ కలర్స్, అసలు క్రేజీ అంటే క్రేజీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. చెప్పినా కదా నేను వింటర్ మధ్యలో వెళ్ళినప్పుడు ఇది మొత్తం సెట్టింగ్ వేరే ఉంటుంది. అండ్ సమ్మర్ లో, మిడ్ సమ్మర్ లో వేరే ఉంటుంది. స్పెషల్లీ ఫాల్ కలర్స్ తో కొండ పైన కలర్స్ చేంజ్ అవుతూ ఆ ఫాలేజ్ అన్నది మొత్తం ఎన్హాన్స్ చేస్తుంది అక్కడ ఉన్న సీనరీని. ఇట్ వాజ్ టూ గుడ్. సో ఎనీవేస్ అక్కడ ఉన్న గైడ్ ని నేను ఫాలో అవుతూ ఆమె చెప్పే విషయాల్ని ఇన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉన్నా. నేను కూడా నేర్చుకుంటూ ఉన్నా కాబట్టి నేనేమి ఇట్లాంటి మస్తు చూసినా అని చెప్పేసి అంత బిల్డప్ ఇవ్వాలి. లైక్ నాకు తెలిసినా తెలియకున్నా ఐ వాజ్ జస్ట్ లైక్ లెర్నింగ్ మోర్ అండ్ మోర్ స్టఫ్. అండ్ ఇంకా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూస్తున్నా అక్కడ. సో ఇట్ వాజ్ రియల్లీ గుడ్. సో మొత్తానికి మనం టర్క్వాయిస్ బ్లూ కలర్ అంటే చాలా డీప్ బ్లూ ఉన్న ఐస్ చంక్స్ మీద నడుస్తూ ఉన్నాం. నడవడమే కాకుండా అక్కడ ఉన్న చిన్న చిన్న రివర్ స్ట్రీమ్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ రివర్ స్ట్రీమ్స్ ఏంటంటే ఆ గ్లేషియర్స్ జస్ట్ లేయర్స్ ఆఫ్ ఐస్ చంక్స్ కదా, అది మనం ఇంత ముందుకు వెళ్తూ ఉంటే అంత కొండల లెక్క ఎలివేషన్ గెయిన్ అవుతూ ఉంటుంది. అవి పైనుండి కిందికి ఫ్లో అవుతాయి కదా. సో ఆ పైన మెల్ట్ అవుతున్న అంటే టాప్ లేయర్ లో మెల్ట్ అవుతున్న వాటర్ కిందికి రివర్స్ గా ఐస్ మీదనే రివర్స్ గా మారి ఫ్లో అవుతూ కిందికి వస్తాయి. అట్లాంటి ఒక రివర్ స్ట్రీమ్ ని ఫిజికల్లీ టచ్ చేసి కొన్ని వాటర్ తాగి అది లైక్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఫీలింగ్. అది మన గ్లేషియర్ టూర్ అయితే అయిపోయింది, కానీ మన అలాస్కన్ ట్రిప్ ఇంకా బాయ్స్ తోనే అవ్వలేదు. అక్కడ నుండి మనం ఎగ్జిట్ గ్లేషియర్ అని సువర్డ్కి వెళ్దాం. ఇవన్నీ నేను చెప్పే ప్లేసెస్ అందరు కామన్ గా చేసే లూప్ అయితే, ఎందుకంటే అలాస్కాలో రోడ్ సిస్టమ్ అన్నది స్టేట్ సైజ్ లో ఒక ఫ్రాక్షన్ మాత్రమే. సో మనము ఒక రెంటల్ కార్ తీసుకుని మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా వెళ్ళే ప్లేసెస్ ఇవే. మధ్యలో చిన్న ఒక 1-2 సీక్రెట్ ప్లేసెస్ నాకు తెలుసు. 1-2 కాదు, 1-2 కన్నా ఎక్కువనే తెలుసు. చాలా ప్లేసెస్ తెలుసు. ఒక స్టాండర్డ్ ట్రిప్ గా అంటే లైక్ మనకున్న టైంలో మన వాళ్ళకి ద బెస్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి కొత్త ప్లేసెస్ వెతుక్కుంటూ వెళ్ళడం కాకుండా ఉన్న ప్లేసెస్ ని వాళ్ళకి ఫస్ట్ చూపిస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ చూసినాం కదా, అంతకన్నా బెటర్ ప్లేస్ చూపిస్తా అని చెప్పేసి ఇప్పుడు తీసుకెళ్ళొచ్చు నేను. బట్ ఎనీవేస్ అక్కడ నుండి మేము ఎగ్జిట్ గ్లేషియర్ చిన్న హైకే ఒక 1 మైల్ జస్ట్ పైకి వెళ్ళి ఆ గ్లేషియర్ కనిపించిందా, ఆల్రెడీ అంతకన్నా ప్రెటీ అన్నాను. అలాంటి గ్లేషియర్స్ ఆల్రెడీ చూసినాం, దూరం నుండి చూసినాం, ఒక గ్లేషియర్ మీద నడిచినాం. మళ్ళీ గ్లేషియర్ అంటే మన వాళ్ళకి బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇట్లా కాదరా మనం అదే రోడ్ మీద డిస్పోజ్ క్యాంపింగ్ చేద్దామని చిన్న రివర్ బెడ్ మీద జీప్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి రివర్ దగ్గర ఆగి యాక్చువల్లీ డిస్పోజ్ క్యాంపింగ్ చేసినాం ఆ రోజు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సో మనం ఈ లాస్ట్ స్టాప్ కి వెళ్ళి ఆ రివర్ బెడ్ మీద జీప్ డ్రైవ్ చేసే టైం కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి 2 రోజులు కూడా అవ్వలే. బట్ అంతలోపే ఇన్ని ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేసేసి అసలు మనలో ఓపికకు మెచ్చుకోవాలి. వాళ్ళు పొద్దున 2 గంటలకు 3 గంటలకు లేచి ల్యాప్టాప్ లో పట్టుకుని కూర్చొని దాని తర్వాత ఒక పెద్ద హైక్ చేసి రాత్రి కొద్దిగా నిద్రతోని ఇంకో రోజు ఇంకో హైక్ చేసి మళ్ళీ కొద్దిగా రెస్ట్ అప్ అయ్యి తర్వాత ఈ గ్లేషియర్, దాని తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకో 2 గంటలు నడిపి, ఇంకో 3 గంటలు యాక్చువల్లీ నడిపి ఈ చిన్న టౌన్కి వచ్చినాం. లైక్ ఇంకా అప్పటికి సరే ఇంకా కొద్దిగా స్లో డౌన్ అవుదామని చెప్పేసి ఆ రివర్ బెడ్ మీద వెళ్ళి నేను అప్పుడు ఒక 10 to 12 feet లాంగ్ గోప్రో స్టిక్ తీసుకున్నా. ఆ స్టిక్ అంటే నేను టెస్ట్ చేసిన ఫేస్ లో ఉన్నా ఆ కెమెరా యాంగిల్స్, అసలు ఏ యాంగిల్ ఎట్లా వర్క్ అవుతుంది, ఇక్కడ నుండి వీడియో ఎట్లా కనిపిస్తుంది అని చెప్పేసి. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ అది మళ్ళీ ఎప్పుడు యూజ్ చేయలే, కానీ ఐ ఫీల్ లైక్ మంచి ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. మన బాయ్స్ అని మస్తు చిల్ అయినాం ఆ రోజు కూడా. మంచి రివర్ బెడ్ మీద టెంట్లో సెటప్ చేసుకొని. ఇట్లాంటి ట్రిప్స్ చాలామందికి వన్స్ ఇన్ అ లైఫ్ టైం చేశాను. అంటే నేను ఇక్కడే ఉంటా, నేను ప్రతిసారి ఇవే చేస్తాను కాదు, కొన్నిసార్లు షేర్ చేసుకుంటే ఐ థింక్ ఇలాంటి ట్రిప్స్ లైఫ్ లాంగ్ మెమరీస్ నాకు కూడా. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ స్పెషల్ ట్రిప్. అండ్ మన వాళ్ళు వచ్చినందుకు ఐ ఫీల్ లైక్ నాకు ఎప్పుడు గుర్తుండిపోయే ట్రిప్, వన్ ఆఫ్ ది ట్రిప్స్ ఇది. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చెప్తున్న ముచ్చట్లు నాకు ఇప్పటికీ కొన్ని మాటలు వింటే నవ్వు వస్తూ ఉంటుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ లైక్ దే మేడ్ ఇట్ హ్యాపెన్. అంత దూరం నుండి నా కోసం ఇక్కడ వరకు వచ్చి
నాతో కొద్దిగా టైం స్పెండ్ చేసిండ్రు. ఇవాళకైతే ఇంత చిచ్చా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.